హలో అందరికీ నమస్తే. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది వచ్చి నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. అంటే ఇంతకుముందుకు షార్ట్ చేశాను, కాకపోతే లాంగ్ వీడియోస్ చేయలేదు. 15 డేసే అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఇంకా ఎట్లా శివరాత్రి అవుతుంది కదా, శివరాత్రి రోజు లాంగ్ వీడియో చేద్దాం అన్నట్టుగా ఈ వీడియో అయితే చేశాను. ఇంతకు ముందు కూడా నాకు ఒక ఛానల్ ఉండే, అది సిమ్ పోయింది, ఫోన్ పోయింది. ఇంకా జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం అన్నట్టుగా మళ్ళీ కొత్త సిమ్ తీసుకొని, కొత్త ఫోన్ తీసుకొని, మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను. ప్లీజ్ నన్ను ఆదరించండి. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉదయం 6 గంటలకు లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని చాయ్ అయితే పెట్టేశాను. చెప్పాను కదా షార్ట్ వీడియోలో, అసలు అల్లం లేకపోతే ఇంట్లో ఇక యుద్ధమే అనేసి. ఇంకా మా పాప అయితే బ్రష్ చేసుకుంటుంది. ఈ లోపల నేను బియ్యం పప్పు అయితే కడిగి పెట్టేశాను. శివరాత్రి రోజు ఆనియన్ తినొద్దు కదా, అందుకే పప్పు అయితే తొందరగా అవుతుందని పప్పు కడిగేశాను. మా అత్తమ్మ అయితే సాంబార్ చేసా అన్నది. మా అత్తమ్మ సేమ్ ఫంక్షన్లో సాంబార్ ఎలా చేశారో అలా చేస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ లోపు అయితే మా పాప టీ తాగింది. నేనైతే ఇల్లు తూడ్చేసినాను. నిన్ననే ఇల్లు కడిగిన కాబట్టి ఈరోజు తూడ్చిన. ఇంకా స్నానం చేసుకొని అయితే పూజ చేయడం స్టార్ట్ చేశాను. పొద్దున్నే దీపం పెడదాం అనుకున్నా, కాకపోతే ముగ్గురు చిన్నపిల్లలం కావడంతో వాళ్ళకి ఇంట్లో చేసుకొని దీపం పెట్టేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు, జ్వరం వచ్చింది. అందుకే పూజ కాస్త లేట్ అయింది. టైం అయితే వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక శివాలయానికి అయితే బయలుదేరుతున్నాం. పెద్దబాబు, పాప, మా బావ, నేనే వెళ్తున్నాం. మా చిన్న బాబు ఇంకా లేవలేదు, పడుకున్నాడు. ఇంకా స్నానం కూడా చేయించలేదు. శివాలయం అయితే వచ్చేసింది. ఇంకా నాకు థర్డ్ ప్రెగ్నెన్సీ కావడంతో కొడుకు పుడితే మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కుతానే మొక్కుకున్నా, అందుకే మోకాళ్ళతో ఎక్కుతున్నాను. ఇంకా గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఫస్ట్ ప్రదర్శనలు అయితే చేసుకున్నాం. చాలా పబ్లిక్ ఉండడంతో ప్రదర్శనలు చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు. ఇంకా కొబ్బరికాయ కొట్టేటప్పుడే పబ్లిక్ లేకుంటే మా బావ అయితే వీడియో తీశాడు. నాది కంప్లీట్ అయిన తర్వాత మా బావ కూడా ఒక కాయ కొట్టేశారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూడండి ఎంత రష్ ఉన్నారు శివరాత్రి కావడంతో. ఇంకా పూజ కంప్లీట్ అయినాక మేమైతే 2-3 ఫొటోస్ అయితే దిగి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ సాంబార్ చూసారా ఎంత బాగా చేసిందో. అలాగే టైం అయితే 12:30 అవుతుంది. ఇంకా నేను ఫాస్టింగ్ ఉండడంతో ఒక గ్లాస్ పాలు తాగాను. ఇంకా మా బాబుకి స్నానం చేయించి పడుకోబెట్టాను. పాప కూడా నిద్రకు వచ్చింది, ఉయ్యాలలో వేసి ఊపి పాప కూడా పిల్లలిద్దరూ పడుకున్నారు కాబట్టి బట్టలు అయితే నానబెట్టిన. ఇంకా మా బావ, అత్తమ్మ, మామయ్య, పెద్దోడైతే బావి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉప్పలమ్మ దేవత ఉంటే అక్కడ పూజ చేసుకోవడానికి వెళ్ళారు. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడంట పొలంలో. ఇంకా మొన్న అయితే మొరంగడ్డ తీసుకున్నా, బాగుంది, ఫ్రెష్గా ఉంది. దీనికి కొంచెం మట్టి ఉంది. 2-3 సార్లు వాష్ చేసుకొని కొద్దిగా ఉప్పేసి బాయిల్ చేసిన ఒక 1/2 అవర్. పిల్లలు అయితే బాగా ఏడుస్తున్నారు. ఇంకా ఈ ఉడికిన మొరంగడ్డ ఇచ్చిన తినేస్తున్నారు వాళ్ళు. తిన్నదే కాక వాళ్ళ చిన్న తమ్ముడు కూడా పెడుతున్నారు, వాళ్ళ బాపమ్మ కూడా పెడుతున్నాడు. ఇంకా మొరంగడ్డ ఉడికేసరికి అయితే బట్టలు అయితే పిండేసిన. బట్టలు పిండి పిల్లలకి స్వీట్ పొటాటో ఇచ్చి బట్టలు అయితే జాడిచ్చి ఎండేసిన. ఇంకా అంట్లు కూడా తోమేసిన. అంట్లు తోమి ఫ్రెష్గా పెట్టేసిన అన్నీ. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి అన్నీ నేనే తీసేస్తున్నా. ఇంకా బట్టలు పిండి గిన్నెలు తోమేసరికి పిల్లలైతే ఆగం చేసిర్రు. మళ్ళీ ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగి ఇల్లు అయితే మంచిగా ఊడ్చుకొచ్చి మళ్ళీ ఒకసారి తూడ్చుకొచ్చిన. కాలు చేతులు ముఖం కడుక్కొని మళ్ళీ ఒకసారి దేవునికి అయితే పూజ చేసుకున్నా. ఇంకా ఈ లోపల కొంచెం పాలు తాగుదామనేసరికి అత్తమ్మ టీ పెట్టేసింది. సరేలే అని మొరంగడ్డ ఒక్కటే తినేసిన. మా పిల్లలు అయితే మంచిగా ఆట ఆడుకుంటున్నారు ఇద్దరు. ఈ లోపల మా అత్తమ్మ అయితే వంట చేస్తుంది. ఏం వంట చేసిందంటే ఈరోజు ఉట్టిదే టమాటా కర్రీ చేసింది. ఇంకా పిల్లలైతే పడుకుంటారనేసి పిల్లలకి అన్నం తినిపిద్దాం అనుకున్నా. బన్ను ఫోన్ చూస్తుందంట, పాపకి ఇవ్వట్లేదంట. ఇంకా పాప ఊరుకుంటాడా, యుద్ధమే చేస్తుంది. ఇంకా పిల్లలిద్దరికైతే అన్నం తినిపించేశాను. ఇంకా నా చిన్న బాబు అయితే ఎక్కిళ్ళు బట్టి ఏడుస్తున్నాడు. ఇంకా తనకి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను. బాబుకి ఫీడింగ్ ఇస్తున్నా కదా, కొద్దిగా గాబరైతే అవుతుంది. నిజానికైతే అసలు నేనేం తినలేదు. 12:30కి అట్లా పాలు తాగిన, మళ్ళీ 5కి స్వీట్ పొటాటో తిన్నా అంతే. ఇంకా పిల్లలైతే బాగా సతాయిస్తున్నారు. ఇంకా మా పాప అయితే నిద్రకొచ్చి బాగా ఏడుస్తున్నది. ఇంకా మా బావ అయితే ఉయ్యాలలేసి ఊపి పడుకోబెడుతున్నారు. ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా తప్పదన్నట్టుగా లడ్డు రవ్వ ఉంటుంది కదా, అది తెచ్చుకొని
చేసుకొని అయితే తినేసాను. యాక్చువల్లీ నేను చిన్నపిల్ల తల్లిని కావడంతో అసలు ఈసారి ఉండొద్దనుకున్న ఉపవాసం, కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా ఉండలేదు. అందుకనే ప్రీ ప్లాన్గా అయితే లేను. అంటే ఫ్రూట్స్, పూలు అవన్నీ కూడా తెచ్చుకోలేదు. ఇంకా పిల్లలైతే పడుకున్నారు. దోమల నెట్ అయితే మీషోలో బుక్ చేశాను. ఫుల్ దోమలు ఉన్నాయి. ఇంకా కాసేపు అయితే ఫోన్ చూసాను. టైం వచ్చేసి 11 అవుతుంది. లాభం లేదనుకొని కొద్దిసేపు సండే బుక్లో శివుని స్టోరీ ఉంటే చదివేశాను. యాక్చువల్లీ అయితే గుళ్ళో చేయాలి జాగారం. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే చేశాను. గుళ్ళోకి వెళ్ళడం వీలు కాలేదు. మళ్ళీ ఒకసారి అయితే దేవుని దగ్గరికి వెళ్ళాను. దీపం ఉందో కొండెక్కిందో చూశాను. దీపం అయితే ఏం కొండెక్కలేదు. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా కొద్దిగా నూనె తక్కువ ఉంటే నూనె అయితే కాసేపు దేవుడి దగ్గర కూర్చొని భజన అయితే చేశాను. ఇంకా ఈ లోపైతే మా బాబు ఏడుస్తున్నాడు. తనని పడుకోబెట్టిన టైం చూసేసరికి 12 అవుతుంది. అమ్మయ్య అనుకున్నా. ఇంకా 12:30కి అలా పడుకున్నా. మార్నింగ్ మండే కదా, మళ్ళీ దీపం పెట్టాలి, ఒక పొద్దు ఇడవాలి కదా. మళ్ళీ లేసేసరికి 7 అయ్యింది. ఈ లోపల అత్తమ్మ బయట అయితే ఊడ్చేసింది. ఇంకా నేను ఇంట్లో పనంతా చేసుకొని స్నానం చేసుకొని దేవుడి కోసం అయితే నైవేద్యం వండిన. మళ్ళీ పూజ చేసుకున్నా. దేవుని దగ్గర నైవేద్యం అయితే పెట్టేసిన. నైవేద్యంతో అయితే నా ఫాస్టింగ్ కంప్లీట్ అయ్యింది. అనుకోకుండా జాగారం ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అందుకనే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నా. ఇదండి నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ మరి.